హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో అయితే వచ్చేసాం. సర్టిఫై ఓఎస్ అనే ఒక కంపెనీ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ అండ్ కంప్లీట్ రిమోట్ రోల్ ఇది. దీని గురించి మోర్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసే ముందు వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. సో దట్ మన ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సపోర్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని గురించి మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ సర్టిఫై ఓఎస్ అనే కంపెనీ ఆపరేషన్స్ అనలిస్ట్‌ని హైర్ చేసుకుంటుంది. అండ్ ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. లొకేషన్ వచ్చి ఇది కంప్లీట్ రిమోట్ అండ్ సీటీసీ అప్ టు 6 ఎల్‌పిఏ ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ డిగ్రీ అండ్ క్వాలిఫికేషన్. అండ్ సర్టిఫై ఓఎస్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే డేటా ప్రొడక్ట్స్‌కి ఆర్ హెల్త్ కేర్ సైడ్ కూడా వాళ్ళు ఒక ఇంటర్మీడియేట్ ప్లాట్‌ఫార్మ్‌ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. అండ్ వాళ్ళు ఏం చూస్తున్నారు ఆపరేషన్ అనలిస్ట్ అంటే యువర్ వర్క్ క్లోజ్లీ విత్ ద టీమ్ లీడ్ టు మేనేజ్ డే టు డే టాస్క్ ఆఫ్ ప్రాసెసింగ్ ప్రొవైడర్ లైసెన్సెస్ అండ్ payer enrollment application. You work cross functionality with many teams to guarantee the smooth running of operation. సో వాళ్ళ ఆ కంపెనీలో ఆపరేషన్స్ అన్ని స్మూత్గా రన్ అవ్వడానికి మీరైతే వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. మీ టీమ్ లీడ్తో మాట్లాడి మీ డే టు డే టాస్క్ చూడడం కానివ్వచ్చు, అండ్ అప్లికేషన్ ప్రాసెస్, క్లయింట్స్ని ఎన్రోల్ చేసుకోవడం కానివ్వచ్చు, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది కంప్లీట్ రిమోట్ పొజిషన్. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లో ఇంకేమేమి ఉంటాయని చూస్తే రీసెర్చ్, ఇంటర్ప్రిట్ అండ్ ఎవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ రెలవెంట్ టు ప్రొవైడర్ లైసెన్షూర్ అండ్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇది యుఎస్లో వీళ్ళ బిజినెస్ అయితే ఉంది. కాబట్టి అక్కడ ఈ ప్రొవైడర్ లైసెన్స్ గురించి మెడికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీళ్ళు చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు రీసెర్చ్ చేయడం కానివ్వచ్చు, ఆర్ ఏమైనా డేటా గ్యాదర్ చేయడం కానివ్వచ్చు, ఇలాంటి వర్క్ చేయాల్సి రావచ్చు. కంప్లీట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రొవైడర్ లైసెన్షూర్ ఆర్ పేరోల్ ఎన్రోల్మెంట్ ఆన్ బిహాఫ్ సర్టిఫైడ్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది మ్యాక్సిమం. వ్యాలిడ్ అండ్ అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ లైసెన్స్ అండ్ ఇన్షూర్ 100% యాక్యురసీ అంటే వెరిఫై కూడా చేయాల్సి వస్తుంది. ఏవైతే అప్లికేషన్స్ మీరు రిసీవ్ చేసుకుంటారో వాటిని వెరిఫై చేయడం కానివ్వచ్చు, సమ్మరైజ్ చేయడం, రీసెర్చ్ చేయడం కానివ్వచ్చు, వాళ్ళకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉండడం కానివ్వచ్చు. సో బేసిక్గా ఎలా ఉంటుందంటే ఒక క్లయింట్ ఉంటారు. ఈ సర్టిఫై ఓఎస్ అనే కంపెనీకి క్లయింట్స్ చాలా మంది ఉంటారు. ఆ క్లయింట్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకంతా స్మూత్గా ఉండేలా చూసుకోవడము. అండ్ అలానే ఎప్పుడైనా ఐడియా ప్రాజెక్ట్స్ వచ్చినా అంటే ఇమీడియట్ రిక్వైర్మెంట్ వచ్చినా కూడా ఆ వర్క్స్లో కూడా మీరు హెల్ప్ చేయాల్సి రావచ్చు. క్వాలిఫికేషన్స్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ బికాస్ మీరు ఇది యూఎస్ క్లయింట్స్తో ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ లేకపోయినా మీకు సిమిలర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. ఎబిలిటీ టు కండక్ట్ లార్జ్ వాల్యూమ్స్ ఫర్ రీసెర్చ్. గూగుల్ సెర్చ్ చేయడం బాగా తెలియాలి. ఇట్స్ బేసిక్ స్కిల్ బట్ గూగుల్ సెర్చ్ చేయడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్. హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ అప్లికేషన్స్. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి, వర్డ్, ఎక్సెల్ లాంటివి. గూగుల్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు జీమెయిల్ కానివ్వచ్చు, డ్రైవ్ కానివ్వచ్చు, ఇలాంటి గూగుల్ రిలేటెడ్ అప్లికేషన్స్ సెర్చ్ కానివ్వచ్చు, ఇవి తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అబిలిటీ టు మీట్ డెడ్ లైన్స్ అండ్ వర్క్ అండర్ ప్రెషర్. సో చాలా వరకు అన్నీ కూడా బేసిక్ స్కిల్సే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అర్జెంటుగా జాబ్లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారో ఫ్రెషర్స్ అయి ఉండి మీరైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకేమున్న జాబ్స్ కోసం మీరు చూస్తున్న అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఫ్రెషర్ జాబ్స్ కానివ్వచ్చు, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఏదైనా కూడా మన ఛానల్లో మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఒక ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వరు. ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లు అయితే ఉంటుంది. అలానే ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ ఆపర్చునిటీ అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.